ఫైనల్గా పరిష్కారం స్పష్టమైన హామీ ఇచ్చితే రైతులను ఈ యొక్క దీక్ష స్పష్టమైన హామీ కోసమే రైతులంతా ఈ 14 రోజులుగా వాళ్ళ పనులు ఎడగొట్టుకొని వాళ్ళ పశువులు ఉన్నాయి, అదేవిధంగా పంట పొలాలు ఉన్నాయి, అవన్నీ వదులుకొని ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట అవుతుందో ఆ మాట నిలబెట్టుకోవాలని ఆ మాట ప్రకారము 2 లక్షల రూపు గట్టేశారు. ఉమ్మడి మండలంలో 1200 మంది దాదాపు 1200 మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఈ యొక్క స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుకుంటూ మాకు ఈ యొక్క రైతులను ఈ యొక్క కష్టాల నుంచి ఈ యొక్క విముక్తి కలిగించాలని గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాం. 14 నుంచి దీక్ష చేస్తారు కదా, అధికారులు మీరు ఎవరు రాలేదు, మీ దగ్గర రాలేదు? అధికారులు వచ్చిర్రు, ఎంఆర్ఓ గారు వచ్చిర్రు, అగ్రికల్చర్ సంబంధిత ఏఈ గారు వచ్చిర్రు, అదేవిధంగా స్థానిక పోలీసు శాఖ వారు వచ్చిర్రు. కానీ ఎవరు మాకు స్పష్టమైన హామీ లభించలేదు కాబట్టి మేము దీక్షలు విరమించడం లేదు. మాకు స్పష్టమైన కటాఫ్ డేట్ తోటి ఒక హామీ వస్తే మేము కష్టమైన హామీ ఎవరు ఇవ్వడం లేదు కాబట్టి మేము ఈ దీక్షలు కొనసాగిస్తున్నాం. మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఒక్కటే, రైతులకు ఏదైతే అధికారం రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే ప్రకటించిందో రైతులకు అధికారం వచ్చిన 9వ తారీఖు రోజే అధికారంలో రాగానే డిసెంబర్ 9 తర్వాత 10 రోజుల లోపట్నే మేము 2 లక్షల రూపు రుణమాఫీ చేస్తామని బ్యాంకులకు వెళ్ళి రుణాలు తీసుకోండి, మేము రుణమాఫీ చేస్తాము రైతులందరికీ అని చెప్పి ఈరోజు రైతులందరినీ రుణగ్రస్తులను చేసి మిత్తి పెరుగుతూ రైతులకు మరియు నెక్స్ట్ అప్పులు రాకుండా దివాల్కోరు ఇవాళ బ్యాంకుల రైతు మిత్తి కట్టక, రైతు అప్పు తీరక, ఇంకో బ్యాంకుల లోన్ రాక రైతు పంటలకు రైతు ఒక దివాల్కోరుగా మార్చడానికి ప్రభుత్వం కారణం కాబట్టి ఈ యొక్క విముక్తి కలిగించాలని ఒకే డిమాండ్ మీద మేము ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఎప్పటివరకు కొనసాగిస్తారు ఇలాగా? మాకు స్పష్టమైన హామీ వచ్చే వరకు కొనసాగిస్తామని తెలియజేస్తాం.